వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మంలో DPRC భవనంలో యలగందుల రామకృష్ణ సంస్మరణ సభను ఏన్కూర్ తెలంగాణ గురుకుల పూర్వ విద్యార్థుల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, మా గురువు యలగందుల రామకృష్ణ జీవితమే సేవ, సేవయే జీవితం అనుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. రామకృష్ణ ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి దేశ రక్షణ కోసం భారత ఆర్మీలో చేరారు. విపత్కర పరిస్థితుల్లో చైనాతో కానీ, పాకిస్తాన్తో కానీ, అలాగే బంగ్లాదేశ్ ని విముక్తి చేసే యుద్ధంలో పాల్గొన్న క్రమంలో బుల్లెట్ గాయాలు తగిలాయైనా కూడా పట్టు వదలకుండా ఆర్మీలో పనిచేశారు. కొందరు ఆర్మీ సీనియర్స్ సలహా మేరకు, మీకు బుల్లెట్ గాయాలు తగిలాయి కదా, కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. వారి సూచనల మేరకు ఖమ్మం కలెక్టర్ని కలిసి మళ్లీ ఉపాధ్యాయ వృత్తిలో ఏన్కూర్ గ్రామం గురుకులాలలో ప్రవేశించి మాలాంటి ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తు బాట చూపారని తెలియజేశారు. కార్యక్రమంలో కృష్ణారావు, పిల్లల మర్రి, ఉదయ్ కిలారి, నాగాచారి, రుద్రాక్షల, గుడిపూడి కృష్ణయ్య, మొగిలి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జీవితమే సేవ, సేవయే జీవితం అనుకున్నటువంటి వ్యక్తి సారు. ఆయన మొదటి అపాయింట్మెంట్ రామవరంలో చెప్పారు. తర్వాత కూసుమంచి, ముదిగొండ ఇలాంటి గ్రామాల్లో పనిచేశారు. తర్వాత ఆయన కేవలం ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా ఆయన గొప్ప దేశభక్తుడు. ఉపాధ్యాయుడిగా ఉండి చాలా సుఖాన్ని పొందొచ్చు, కానీ ఆ రోజులలో మరి మనకున్నటువంటి పక్క దేశాలతోటి, చైనాతో కానీ, అట్లనే పాకిస్తాన్తో కానీ, మరి కొన్ని యుద్ధ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులలో ఆయన ఉపాధ్యాయ వృత్తిని పక్కన పెట్టి దేశ రక్షణ కోసం భారత ఆర్మీలో చేరి, మరి అన్ని యుద్ధాల్లో, చైనాతో జరిగినటువంటి యుద్ధంలో, అలానే పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో, అట్లనే బంగ్లాదేశ్ని విముక్తి చేసేటటువంటి యుద్ధంలో కూడా మరి పాల్గొన్నారు. ఆ యుద్ధాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులలో బుల్లెట్ గాయాలు కూడా తగిలినాయి. మరి ఆ బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తన జీవితాన్ని మరి దేశం కోసం అర్పించినటువంటి వ్యక్తి యలగందుల రామకృష్ణ గారు. తర్వాత అడిగారు అక్కడ ఆర్మీలో ఉన్నటువంటి సీనియర్ అఫీషియల్స్, రామకృష్ణ గారు మీరు 4-5 యుద్ధాల్లో పాల్గొన్నారు, బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి, సరే మరి ఈ క్రమంలో కొంచెం మీరు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందేమో అనేటువంటి క్రమంలో వారు అఫీషియల్ సూచన మేరకి మళ్ళీ తిరిగి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కలిసి, మళ్ళీ నాకు ఉపాధ్యాయ వృత్తిలోనే నేను రాణించాలి, విద్యార్థులంటేనే నాకు చాలా మక్కువ అనేటటువంటి దృక్పథంలో తిరిగి బీరోల్లో చేరి, ఆ బీరోల నుంచి మళ్ళీ రకరకాల గ్రామాల్లో పనిచేసి, తర్వాత ఇంకాస్త ఎఫిషియెంట్గా మనం పనిచేయాలి, సర్వీసెస్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంలో ఆయన ఏన్కూర్ గురుకులంలో ప్రవేశించారు. ఆ రోజులలో సారు టెస్ట్ పెట్టారు. ఆ గురుకులం APRS ఏన్కూర్లో చేరడానికి, ఉపాధ్యాయ వృత్తి చేరటానికి కూడా ఒక ప్రతిభా పరీక్ష నిర్వహించినటువంటి క్రమంలో ఆ ప్రతిభా పరీక్షలో మెరుగుగా ఉండి ఏన్కూర్ గురుకులంలో మరి వారు ప్రవేశించారు 1983వ సంవత్సరంలో. ఆ రకంగా ఆ రోజు ఏన్కూర్ గురుకులం అంత ఇదిగా లేదు, ఇప్పుడు ఈ రోజున్నంత వసతులు లేవు, మొత్తం తుప్పలు. ఆడ ఉన్నటువంటి భవన సముదాయం కూడా ఏమాత్రం బాగాలేదు. విద్యార్థుల్ని దగ్గర పెట్టుకొని, హక్కున చేర్చుకొని, తల్లి లెక్క ఆ ప్రాంగణాన్నంతా బాగు చేపించి, తండ్రి లెక్క పిల్లల్ని బాగుని చూసుకొని, పిల్లలకి ఒక భరోసా ఇచ్చి, ఒక తల్లి తండ్రిగా, ఒక గురువుగా మరి ఆ గురుకులం రాణించడానికి ఆయన చేసినటువంటి కృషి చాలా అమోఘమైనటువంటిది. మేము మొదటి బ్యాచ్ విద్యార్థులుగా ఆ స్కూల్ అడ్మిషన్ నెంబర్ 1 ఆ పాఠశాల నాతో ప్రారంభం కావడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా యలగందుల రామకృష్ణ గారి సేవలు మర్చిపోలేము. ఆ రకంగా ఆయన కేవలం తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఆగలేదు. రకరకాల వింగ్స్లో, గురుదక్షిణ ఫౌండేషన్లో పనిచేశారు. ఆ రకంగా సమాజం పట్ల తన బాధ్యతని నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి యలగందుల రామకృష్ణ గారు. మరి ఈ సందర్భంగా సార్కి ఏనుకూరు ఇవాళ గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు.
అట్లానే యలగందుల రామకృష్ణ గారితో పనిచేసినటువంటి సహ ఉపాధ్యాయులు ఏపీఆర్ఎస్ వేరా, ఏపీఆర్ఎస్ ఏన్పూర్, అట్లానే ఏపీఆర్ఎస్ అశోక్ నగర్, అట్లా రకరకాల పాఠశాలల నుంచి వారు సహ ఉపాధ్యాయులుగా వచ్చి ఈరోజు ఘనమైనటువంటి నివాళుల్ని అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పేరు ఉదయ్ కుమార్ కిల్లారి. ఈ రోజున మా స్కూల్ ఫస్ట్ ప్రిన్సిపల్ అయిన యలగందుల రామకృష్ణ గారి సంస్మరణ సభకి ఇక్కడికి రావడం జరిగింది. సార్ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. సార్ ఈజ్ ఏ వెరీ లెజెండరీ పర్సనాలిటీ. సార్ మిలిటరీలో వర్క్ చేశారు, దాని తర్వాత టీచింగ్ వైపు వచ్చారు. ఇవాళ నేను ఒక హాస్పిటల్ రన్ చేస్తూ ఒక హాస్పిటల్ చైర్మన్గా దగ్గర 473 మందికి జీతాలు ఇస్తున్నామంటే ఇదంతా మా గురువులు మాకు పెట్టిన భిక్ష అండి. వారికి ఏమి ఇచ్చినా మేము మా రుణం తీర్చుకోలేము. ఇక్కడికి మాతో పాటు ఇచ్చేసిన మా ఏన్కూరు ఏపీఆర్ఎస్ విద్యార్థులందరికీ అండ్ అల్యూమినియం, ఎస్పెషల్లీ అల్యూమినియం టీమ్ మెంబర్స్ అందరికీ దీనికి ఈ రోజు ఇంత కొలేట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సంస్మరణ సభ యలగందుల రామకృష్ణ గారికి నివాళులు అర్పిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అల్యూమిని ఏనుకోరు పూర్వ విద్యార్థులందరికీ కూడా మేము మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే నేను అల్యూమిని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. ఆ అల్యూమిని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు ఈ యొక్క జన సమీకరణ అంటే పూర్వ విద్యార్థుల సమీకరణలో కొంచెం చాలా స్ట్రాంగ్గా యాక్టివ్గా చేసి వారందరినీ సమీకరించడంలో కొంచెం చాలా ముందుకొచ్చాము. అట్లనే సార్కి ఈ నివాళులు అర్పించడంలో మా వంతు బాధ్యతగా మేము ముందుకు పోవడం, ఆయనకి గురువుల్ని మేము వారి యొక్క రుణాన్ని మేము తీర్చుకోవడం అనేది మాకు గౌరవంగా భావిస్తున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికి కూడా మా తరఫున అభినందనలు తెలుపుతున్నాం. 99-2000 బ్యాచ్ ఈ యొక్క సార్ యొక్క సంస్కరణ సభ నిర్వహించడానికి మేము ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరినీ కూడా గ్యాదరింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా యొక్క అల్యూమిని గ్రూప్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా పాల్గొన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎటువంటివి ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా అల్యూమిని సంఘం ఉపయోగపడుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.